బ్యాక్ టు మై ఛానల్. ఈ యొక్క వీడియోలో జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ భాగంగా ఈ యొక్క వీడియోలో మనము వాట్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట మనకి. అయితే డెఫినేషన్ ఇచ్చినట్టయితే లాజికల్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రిటర్న్ బూలియన్ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆపరేటర్స్ అంటేనే మనకి ఏమన్నా అక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ చేయడం అంటే మనం ప్రోగ్రామింగ్లో ఏదో ఒక క్యాల్కులేషన్ అనేది జరగటం, ఏదో ఒక యాక్షన్ అనేది జరగటం అనమాట ఆపరేషన్ జరగటం అంటే. అయితే ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్గా అంటే లాజిక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు కండిషన్స్ని మనము కంపేర్ చేసినప్పుడు, రెండు ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ చేసినప్పుడు, మల్టిపుల్ కండిషన్స్ని మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ని మనము కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మనం ఏం వాడతాము, లాజికల్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ కండిషన్స్ కానీ, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కానీ మనము ప్రోగ్రామింగ్లో ఉన్నప్పుడు వాటిని కంపేర్ చేయాలి. వాటిని మనము ఏదో ఒక మనకి యాక్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాము. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే చూడండి, జావాస్క్రిప్ట్ అనే కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈ లాజికల్ ఆపరేటర్స్ అనే యూజ్ చేసి మనము వాటిని చేయవలసి ఉంటుంది. అయితే ఇవి లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే రెండు మనకి వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. బూలియన్ వాల్యూస్ అనే వాటిని రిటర్న్ చేస్తాయి. బూలియన్ వాల్యూస్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్, అవునా లేదా కాదా, అవును లేదా కాదు, ఎస్ ఆర్ నో, ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ అనే రెండు వాల్యూస్ని మాత్రమే అవి రిటర్న్ చేస్తాయి. ఇంకా వేరేది ఏది రిటర్న్ చేయదన్నమాట ఈ యొక్క లాజికల్ ఆపరేటర్ అనేది. అయితే మనకి లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం కండిషన్స్ని చెక్ చేసి అంటే ఇదైతే నాకు ఇది రావాలి, ఇదైతే ఇది రావాలి, ఇక్కడ ట్రూ అయితే నాకు ఇది రావాలి, ఇక్కడ ఫాల్స్ అయితే నాకు అది రావాలని చెప్పేసి మనం చేస్తుంటాం, కండిషన్స్ రాస్తుంటాం ప్రోగ్రామింగ్లో అప్లికేషన్స్లో అనమాట. అయితే అసలు ఏమున్నాయి ఈ లాజికల్ ఆపరేటర్స్ చూసినట్టయితే, టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ మనకి ఏమని చూసినట్టయితే, ఫస్ట్ ఎండ్ అంటే మనకి 2 యాంపర్సెంట్లు ఉంటాయి అన్నమాట. రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఎండ్ అని చెప్పేసి మనం వాడి రెండు కండిషన్స్కి మధ్య మనం ఎండ్ అని చెప్పేసి ఈ యొక్క ఆపరేటర్ను వాడినట్టయితే అప్పుడు ఏమవ్వాలా, ఆ యొక్క రెండు కండిషన్స్ అంటే రెండు ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, రెండు కండిషన్స్ కానివ్వండి, రెండు కూడా ట్రూ అవ్వాలి. రెండు కూడా ట్రూ అయితే దాని యొక్క రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఆ యొక్క రిజల్ట్ అనేది ఏం చేస్తుంది, అది రిటర్న్ ఏం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, తప్పు అని చెప్తుంది అనమాట. సెకండ్ వన్ ఏంటి, ఆర్ రెండు పైప్స్ అని ఉంటాయి, 2 పైప్స్ ఉంటాయి మనకి. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఆర్ అంటేనే మనకు తెలుసు లేదా, ఇది లేదా అది. ఎండ్ అంటే ఇది మరియు అది రెండు కూడా ట్రూ అయితేనే ట్రూ. రెండిట్లో ఏది ట్రూ కాకపోయినా, ఏది ఫాల్స్ అయినా ఫాల్స్. ఆర్ అంటే ఇది లేదా అది, అంటే రెండిట్లో ఏది ఒక్క ట్రూ అయినా చాలు, ఫస్ట్ది ట్రూ అయినా చాలు లేదా సెకండ్ వన్ ట్రూ అయితే చాలు. ఇది రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే మనకి ఏమవుతుంది, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్రూ అనేది వస్తుంది. రిటర్న్ ఏం చేస్తున్నప్పుడు ఆ కండిషన్ అనేది, ఆ ప్రోగ్రామ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అవి ఉండాలి. నాట్ అంటే కాదు, తెలుసు మీకు తెలుగులో. మన ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అసలు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటని చెప్పేసి. రివర్సెస్ ద బూలియన్ వాల్యూ ఆఫ్ ఏ కండిషన్. ఆ బూలియన్ వాల్యూని కండిషన్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ ఏం చేస్తుంది, నాట్ అనేది రివర్స్ చేస్తుంది. మనం నాట్ పెట్టలేదు, మనం ఒక కండిషన్ రాసాము, ఇఫ్ 1 = ఏదో కండిషన్ రాసాము, అది ఏమో పాజిటివ్ కండిషన్ పాజిటివ్ కండిషన్ అంటే ట్రూ అయిపోతాం అంటే అది ట్రూగా మనం పాజిటివ్గా తీసుకుంటాం. దాని ముందు మనం నాట్ అని చెప్పేసి ఈ యొక్క ఎక్స్ప్లెనేటరీ సింబల్ అనమాట, ఇది కీవర్డ్లో మనకి ఇది పెట్టినట్టయితే మనకి ఏమవుతుంది అంటే, నాట్ అంటే దానికి రివర్స్, దానికి ఆపోజిట్లో ఆ కండిషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇది నాట్ అంటే కాదు, ఆర్ అంటే లేదా, ఇది లేదా అది, ఎండ్ అంటే అది మరియు ఇది. జస్ట్ ఇది తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకి లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటో మనకి అర్థమైపోతుంది. చాలా సింపుల్ అన్నమాట. ఇది మనకి ఇంగ్లీష్లో ఉన్న ఈ యొక్క వర్డ్స్ని తెలుగులోకి ఇదనే కాదు ఏదైనా సరే మనం చేసేటప్పుడు జావాస్క్రిప్ట్ కానీ ఏ ప్రోగ్రామింగ్ కానీ సరే మనము వర్క్ చేసేటప్పుడు ఆ యొక్క వర్డ్, ఆ యొక్క టర్మినాలజీ యొక్క
దాని యొక్క మీనింగ్ తెలుసుకుంటే చాలు మనకి. అది ఏం చేస్తుంది అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని గురించి మనం. ఫస్ట్ నేను కాన్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ ట్రూ తీసుకున్నాను, కాన్స్ట్ బి ఈజ్ ఈక్వల్ ఫాల్స్ అని తీసుకున్నాను. ఏబి అనేవి 2 వేరియబుల్స్. ఏకి నేను ట్రూ అసైన్ చేశాను, బికి ఫాల్స్ అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఒక లాజిక్ క్రియేట్ చేసి ఒక కండిషన్ పెట్టాను. ఇక్కడ ఇది ఎక్స్ప్రెషన్ అనుకోండి, ఒక కండిషన్ అనుకోండి, పెట్టాను అనమాట. కన్సోల్ లాక్ చేస్తున్నాను. ఇప్పుడు కన్సోల్ చేశాను ఏ అండ్ బి అని చెప్పేసి నేను కన్సోల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఏ మరియు బి 2 కూడా మనకి ట్రూ అవ్వాలి. రెండిట్లు కూడా ట్రూ అయితేనే మనకు ట్రూ వస్తుంది, ఏ అండ్ బి. కానీ ఇక్కడ ఏ అండ్ బి అనేది మనకి చూడండి, మన రిజల్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ చూస్తే మనకి ఏమొచ్చింది చూద్దాం. ఫాల్స్ వచ్చింది ఫస్ట్ వన్, సెకండ్ ట్రూ వచ్చింది, థర్డ్ ఫాల్స్ వచ్చింది. ఎందువల్ల వచ్చింది చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి అంటే 2 కూడా ఏమవ్వాలి, ఇక్కడ మన రిటర్న్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. 2 కూడా ట్రూ అయితేనే మనకి రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఇక్కడ రెండిట్లో ఒకటి ఫాల్స్ ఉంది, ఒకటి ట్రూ ఉంది అనమాట. ఒకటి ఫాల్స్ ఉంది, ఒకటి ట్రూ ఉంది. కాబట్టి ఏమైంది, ఆటోమేటిక్గా మనకి ఇది మనకి ఫాల్స్ అనేది చూపించింది అనమాట. రెండోది ఏఆర్బి. ఏఆర్బి అంటే మనకి రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఆటోమేటిక్గా మనకి రిటర్న్ చేసి ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ ట్రూ రిటర్న్ చేసింది. మూడోది ఏంటి, నాట్ ఏ అనేది పాజిటివ్, నాట్ ఏ అంటే నెగిటివ్. కాబట్టి మనకి ఏమవుతుంది, ఫాల్స్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది. ఇది మనకి లాజికల్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.